ఎకానమీ బడ్జెట్లో ఎవరైతే హెచ్ఎండిఏ లేఅవుట్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వారి కోసం మంచి ఇల్లు అయితే తీసుకువచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీకు తీసుకువచ్చిన ఈ హౌస్ వచ్చేసరికి G+1 150 గజాల వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. నేషనల్ హైవే 65 ముత్తంగికి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఈ హౌస్ అయితే మీకు తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ప్రజెంట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కామన్గా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ 80% వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడే మనకి కామన్గా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, 100% వాస్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇల్లంతా కంప్లీట్ అవ్వకొచ్చింది. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది. మీకు హాల్ ఏరియా చూశారు కదా, హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి కిచెన్, అదేవిధంగా దేవుడి గది కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీకు బ్యాక్ యార్డ్లో కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. బ్యాక్ యార్డ్లో వచ్చేసరికి ఇక్కడే మనకి వాష్ ఏరియా, అదేవిధంగా కిచెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి వెంటిలేషన్కి సరిపడా గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడే స్టోరేజ్ ట్యాంకు, అదేవిధంగా బోర్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మీకు గల్లీ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. గల్లీ కూడా చాలా విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా చూశారు కదా, పార్కింగ్ ఏరియా కూడా చాలా అందంగా ప్రొవైడ్ చేశారు. పార్కింగ్లో కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ కూడా కవర్ చేస్తాను. మనకి స్టెప్స్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ కూడా కవర్ చేస్తాను. మనకి గుమ్మాలు ఏవైతే ఉన్నాయో మెయిన్ డోర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ కంప్లీట్గా అవి ఇండియన్ టేక్ అయితే యూజ్ చేస్తారు. రిమైనింగ్ అయితే మనకి వేపకట్లు అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మీకు హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. హాల్ ఏరియా కూడా యాస్టీస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ప్లాన్ ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా యాస్టీస్గా అదే ప్లాన్ అయితే ఉంటుంది. కొంచెం మనకి ఇంచెస్లో సైజ్ అయితే డిఫరెన్స్ వస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను చూడండి. సేమ్ యాస్టీస్గా మనకు కామన్గా ఒక వాష్రూమ్, అదేవిధంగా పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ప్రాపర్టీ ప్రైస్ పరంగా చూసుకుంటే 1,20,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ ప్రాపర్టీ నుంచి హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 25 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి వచ్చేసరికి 23 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3కి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2 to 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. ఎకానమీ టు ప్రీమియం బడ్జెట్లో హౌసెస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, ఒకసారి మీకు రోడ్ కూడా కవర్ చేస్తాను. రోడ్ వచ్చేసరికి 30 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది. చుట్టుపక్కలంతా కవర్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.